శాతవాహన అనంతర యుగంలో ఒక ముఖ్యమైనటువంటి రాజవంశీకులు విష్ణుకుండినులు. వీరిని విష్ణుకుండులు అని కూడా వ్యవహరిస్తారు. శాతవాహనుల తర్వాత ఆంధ్ర తెలంగాణ భూభాగంలోని ఎక్కువ ప్రాంతాన్ని ఈ విష్ణుకుండినులు పరిపాలించారు. కానీ విష్ణుకుండినులకు సంబంధించినటువంటి సమస్త సమాచారం మనకు ఎక్కువగా లభ్యం కావడం లేదు. సుమారుగా విష్ణుకుండినులకు సంబంధించినటువంటి 10 శాసనాలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ 10 శాసనాలను పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించారు. కానీ ఈ 10 శాసనాలు దాన శాసనాలు కావడం, ఆ శాసనాలలో మాధవవర్మ అనేటువంటి పేరు, అలానే విక్రమేంద్రవర్మ అనేటువంటి పేరు ప్రస్తావించడం వల్ల వారు ఏ మాధవవర్మ, మొదటి మాధవర్మన, రెండో మాధవర్మన, మూడో మాధవర్మన, మొదటి విక్రమేంద్రవర్మన, రెండో విక్రమేంద్రవర్మన అనేటువంటి విషయాన్ని పురావస్తు శాస్త్రవేత్తలు మరియు చరిత్రకారులు సరిగ్గా నిర్ధారించలేకపోతున్నారు. అందుకే విష్ణుకుండినుల చరిత్ర దాదాపుగా అస్తవ్యస్తంగా ఉండడం, ఆధారాలు సరిగ్గా లభ్యం కాకపోవడం వల్ల విష్ణుకుండినుల చరిత్ర ఖచ్చితంగా ఇది అని చరిత్రకారులు ఎవరూ కూడా ఖచ్చితమైనటువంటి సమాచారం ఇవ్వకపోవడం వల్ల ఈ విష్ణుకుండినుల చరిత్ర అంతా కూడా అస్తవ్యస్తంగా ఉండడం మనం గుర్తించవచ్చు. సో వాస్తవంగా విష్ణుకుండినుల కాలంలో ఉన్నటువంటి సామాజిక, పరిపాలన, ఆర్థిక, మత పరిస్థితుల మీద, ఆ కాలం నాటి కొంత రాజకీయ చరిత్ర మీద మనం అవగాహన తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ విష్ణుకుండినులకు సంబంధించినటువంటి అంశాన్ని మనం కాస్త విపులంగా నిశ్చితంగా పరిశీలించినట్లయితే, విష్ణుకుండి అనేటువంటి ఈ పదం వినుకొండకు సంస్కృతీకరణ పదమని కిల్హారన్ అనేటువంటి చరిత్రకారుడు వివరించాడు. విష్ణుకుండి అనేటువంటి ఈ పదం వినుకొండకు సంస్కృతీకరణ పదమని కిల్హారన్ అనేటువంటి చరిత్రకారుడు వివరించడం జరిగింది. అలానే విష్ణుకుండినులు ఉత్తర భారతదేశానికి చెందిన వారిని, వారు ఉత్తర నుంచి దక్షిణ భారతదేశానికి వలస వచ్చినటువంటి వారిని దూబ్రైల్ అనేటువంటి చరిత్రకారుడు వివరించాడు. సో ఈ విధంగా విష్ణుకుండినుల చరిత్రపై విపరీతమైనటువంటి అభిప్రాయ భేదాలు ఉండడం మనం గుర్తించవచ్చు. అలానే విష్ణుకుండినులకు సంబంధించినటువంటి వారి బిరుదులలో కూడా త్రికూట మలయాధిప అనేటువంటి బిరుదు మనకు ఎక్కువగా కనిపించడం జరుగుతుంది. సో విష్ణుకుండినుల చక్రవర్తులు స్వీకరించినటువంటి బిరుదుల వల్ల కూడా వారి చరిత్రను సమగ్రంగా మనం అధ్యయనం చేయడానికి కొంత అవి ఉపయోగపడడం జరుగుతుంది. సో విష్ణుకుండినుల యొక్క ఆధారాలను మనం గమనించినట్లయితే, సో విష్ణుకుండినులకు సంబంధించినటువంటి శాసనాలలో మొత్తంగా 21 శాసనాలు మనకు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. అందులో స్వయంగా విష్ణుకుండిన చక్రవర్తులు వేయించినటువంటి 10 శాసనాలు, వారి సామంతులు సమకాలీన చక్రవర్తులు వేయించినటువంటి 11 శాసనాలు, మొత్తంగా 21 శాసనాలలో విష్ణుకుండినులకు సంబంధించినటువంటి చరిత్ర ఆధారాలు మనకు కొన్ని లభించడం జరుగుతుంది. ఇందులో 16 శాసనాలు తామ్ర శాసనాలు. మొత్తంగా ఉన్నటువంటి ఈ 21 శాసనాలలో 16 శాసనాలు తామ్ర శాసనాలు, 5 శిలా శాసనాలు. విష్ణుకుండినులకు సంబంధించినటువంటి శాసన ఆధారాలలో అతి ముఖ్యమైనవి తుమ్మలగూడెం శాసనం. ప్రస్తుతం తెలంగాణలో యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి తుమ్మలగూడెం అనేటువంటి ప్రాంతాన్ని ఆ కాలంలో వీరు కొంతకాలం పాటు రాజధానిగా పరిపాలించారని, సో ఈ తుమ్మలగూడెం వద్ద మొదటి గోవిందవర్మ వేయించినటువంటి శాసనం విష్ణుకుండినులకు సంబంధించినటువంటి ఆధారాలలో ఒక ప్రముఖమైనటువంటి ఆధారమని మనం గుర్తించవచ్చు. అలానే వేల్పూరు శాసనం, గుంటూరు జిల్లాలోని వేల్పూరు శాసనం, మరియు అదే ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ఈపూరు శాసనం, మహారాష్ట్రలోని ఖానాపూర్ శాసనం. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని వేల్పూరు, ఈపూరు శాసనాలు, మహారాష్ట్రలోని ఖానాపూర్ శాసనాలను విష్ణుకుండిన చక్రవర్తి 2వ మాధవవర్మ వేయించడం జరిగింది. అలానే తుండి, గోదావరి జిల్లాలో ఉన్నటువంటి తుండి మరియు తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి తుమ్మలగూడెం శాసనాలను 2వ విక్రమేంద్రవర్మ వేయించాడు.
ఇక్కడ మనం ఖచ్చితంగా గుర్తించాల్సిన అంశం ఏంటంటే తుమ్మలగూడెం అనేటువంటి ప్రాంతం వద్ద మొదటి గోవిందవర్మ రెండో విక్రమేంద్రవర్మ కూడా శాసనాన్ని వేయించాడు. అందుకే వీటిని మొదటి తుమ్మలగూడెం శాసనమని, దీన్ని రెండవ తుమ్మలగూడెం శాసనమని వ్యవహరిస్తున్నారు. శాసనం ఎక్కడైతే లభిస్తుందో దానికి ఆ పేరు పెట్టడం పురావస్తు శాస్త్రవేత్తల సాంప్రదాయం అని మనం ప్రస్తావించుకున్నాం. సో యాదాద్రి భువనగిరి జిల్లాలో తెలంగాణలో తుమ్మలగూడెం అనేటువంటి ప్రాంతం వద్ద ఈ శాసనం లభించింది కాబట్టి దాన్ని తుమ్మలగూడెం శాసనం అని ప్రస్తావించడం జరుగుతుంది. విష్ణుకుండీలకు సంబంధించినటువంటి నాణేలు మనకు ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ప్రాంతాలలో కూడా లభించడం జరిగింది. ఆ విష్ణుకుండీనుల యొక్క నాణేల మీద సింహం అనేటువంటిది మనకి ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి విష్ణుకుండీనుల రాజ్య చిహ్నంగా సింహాన్ని మనం గుర్తించవచ్చు. సింహంతో పాటుగా విష్ణుకుండీనుల యొక్క నాణేల మీద నంది, త్రిశూలం, ఓడగుర్తుకు సంబంధించినటువంటి నాణేలను కూడా పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించారు. సింహం, నంది, త్రిశూలం, ఓడగుర్తుకు సంబంధించినటువంటి ఆ ప్రతిమలను కూడా పురావస్తు శాస్త్రవేత్తలు విష్ణుకుండీనుల యొక్క నాణేల మీద గుర్తించడం జరిగింది. అంటే ఓడగుర్తు కలిగినటువంటి నాణేలు మనకు గతంలో శాతవాహనుల పరిపాలనా కాలంలో మనం గుర్తించడం జరిగింది. శాతవాహనుల్లో యజ్ఞశ్రీ శాతకర్ణి వేయించినటువంటి ఓడగుర్తు కలిగిన నాణేలు పూర్వపు ప్రకాశం జిల్లాలోని చినగంజాం అనేటువంటి ప్రాంతం వద్ద లభించాయని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. సో కాబట్టి శాతవాహనుల తర్వాత విదేశీ వ్యాపారం కొంత పతనావస్థకు చేరుకోవడం జరిగింది. దాదాపుగా క్షీణించిపోయేటువంటి దశలో ఉన్నటువంటి విదేశీ వ్యాపారాన్ని విష్ణుకుండీనులు తిరిగి పునరుద్ధరించడం జరిగింది. ఎందుకంటే విష్ణుకుండీనులు 3 సముద్రాల మధ్య గల భూభాగాన్ని పరిపాలిస్తున్నాము అని తమ శాసనాల్లో ప్రస్తావించుకోవడం జరిగింది. వీరి యొక్క విష్ణుకుండీనులకు సంబంధించినటువంటి నాణేలు తెలంగాణలో ఏలేశ్వరం, ఫణిగిరి, కీసర, సుల్తాన్పూర్ అనేటువంటి ప్రాంతం వద్ద తెలంగాణలో లభించాయి. ఏలేశ్వరం, ఫణిగిరి, కీసర, సుల్తాన్పూర్. అలానే ఆంధ్రప్రదేశ్లో బొజ్జన్నకొండ, వేంగి, యలమంచలి అనేటువంటి ప్రాంతాల వద్ద విష్ణుకుండీనులకు సంబంధించినటువంటి నాణేలను మనం గుర్తించడం జరుగుతుంది. మహారాష్ట్రలో నాసిక్ మరియు నాగపూర్ ప్రాంతంలో, మధ్యప్రదేశ్లోని బ్రహ్మగిరి అనేటువంటి ప్రాంతంలో కూడా విష్ణుకుండీనులకు సంబంధించినటువంటి నాణేలను పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించారు. సో విష్ణుకుండీనుల యొక్క రాజకీయ చరిత్రను గురించి మనం ప్రస్తావించుకున్నట్లయితే విష్ణుకుండీనులు ఏ ప్రాంతాలను రాజధానులుగా పరిపాలించారు అనే విషయం పట్ల చరిత్రకారుల మధ్యన విభిన్నమైనటువంటి అభిప్రాయ భేదాలు ఉన్నాయి. ఇందులో ఆంధ్ర చరిత్రకారులకు, తెలంగాణ చరిత్రకారులకు మధ్యన విపరీతమైనటువంటి అభిప్రాయ భేదాలు ఉండడాన్ని మనం గుర్తించవచ్చు. సో విష్ణుకుండీనులు ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలలో వేరువేరు ప్రాంతాలను తమ రాజధానులుగా పరిపాలించారు. సో వీరు అమరాపురం, కీసర, ఇంద్రపాల నగరం లేదా తుమ్మలగూడెం, విజయవాడ, దెందులూరు, ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి దెందులూరు ప్రాంతాన్ని కూడా వీరు కొంతకాలం పాటు రాజధానిగా పరిపాలించడం జరిగింది. ఇందులో అమరాపురం అనేటువంటి ఈ ప్రాంతాన్ని గురించి మనం ప్రస్తావించుకున్నట్లయితే ఇది ప్రస్తుతం తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లాలో అమరాబాద్ అనేటువంటి ప్రాంతం, మన్ననూరుకు మధ్యలో ఉన్నటువంటి కానుక ప్రాంతం. తెలంగాణలో నాగర్ కర్నూలు జిల్లాలోని అమరాబాద్ మరియు మన్ననూరు. సో ఈ ప్రాంతాలకు మధ్య ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని ఆనాడు అమరాపురం అని చెప్పేసి పిలిచేటువంటి వారు. అమరం అంటే భ్రమరం, అమరం అంటే భ్రమరం, భ్రమరం అంటే తుమ్మెద. సో ముఖ్యంగా ఈ అమరాబాద్ దాటిన తర్వాత మనకు శ్రీశైలం ప్రాంతం అనేటిది రావడం జరుగుతుంది. సో ఇప్పుడు తెలంగాణ నుండి లేదా హైదరాబాద్ ప్రాంతం నుండి మనం శ్రీశైలానికి వెళ్ళాలనుకున్నట్లయితే మన్ననూరు ప్రాంతం గుండానే మనం శ్రీశైలానికి వెళ్ళడం జరుగుతుంది. అందుకే అమరం అంటే భ్రమరం, భ్రమరం అంటే తుమ్మెద.
శ్రీశైలంలో ఉన్నటువంటి శివుణ్ణి మల్లికార్జున స్వామి అని, అమ్మవారిని భ్రమరాంబ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. సో వీరు శ్రీశైలంలో ఉన్నటువంటి ఈ శివుణ్ణి ముఖ్యంగా ఆరాధించడం అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ స్పష్టంగా గుర్తించవచ్చు. శ్రీశైలంలో ఉన్నటువంటి శివుణ్ణి ఆరాధిస్తూనే వీరు ఇతర మతాలను కూడా గౌరవించినట్లుగా కూడా మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ప్రఖ్యాత చరిత్రకారుడు బిఎస్ఎల్ హనుమంతరావు తెలుగువాడు గర్వించదగ్గ గొప్ప చరిత్రకారుల్లో ఒకడు బిఎస్ఎల్ హనుమంతరావు. ఈయన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో బుద్ధిస్ట్ స్టడీస్కి ప్రొఫెసర్గా పనిచేయడం జరిగింది. హనుమంతరావు గారు రచించినటువంటి ఆంధ్రుల చరిత్ర తెలుగువాడి చరిత్రను గురించి తెలుసుకొనడానికి అత్యంత ప్రామాణికంగా ఉపయోగపడేటువంటి గ్రంథం. బిఎస్ఎల్ హనుమంతరావు రచించినటువంటి ఆంధ్రుల చరిత్ర గ్రూప్ 2 విద్యార్థులకు, పోటీ పరీక్షలు రాసేటువంటి ఆంధ్ర విద్యార్థులకు ఒక బైబిల్ లాగా ఉపయోగపడడం జరుగుతుంది. ఎవరు ప్రశ్న వేసినా, లేదా ఎవరు క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేయాలనుకున్నా, లేదా ఎవరైనా పుస్తకం రాయాలనుకున్నా ఈ పుస్తకమే అతి ప్రామాణికంగా మనం ఇప్పటికీ కూడా గుర్తించడం జరుగుతుంది. సో హనుమంతరావు గారి అభిప్రాయం ప్రకారం ఈ అమరాపురం అనేటువంటి ప్రాంతం గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి వేల్పూరు అనేటువంటి ఒక ప్రాంతంగా ఆయన గుర్తించడం జరిగింది. వేల్పులు అంటే దేవతలు, అమరం అనేటువంటిది కూడా దేవతనే. సో కాబట్టి వేల్పూరు ప్రాంతమే ఈ అమరాపురం అని చెప్పేసి బిఎస్ఎల్ హనుమంతరావు గారు గుర్తిస్తే, కాదు ఇది తెలంగాణ ప్రాంతమేనని ప్రస్తుతం ఉన్నటువంటి నాగర్ కర్నూలు జిల్లాలోని, తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లాలోని అమరాబాద్ మన్ననూరు ప్రాంతానికి మధ్యలో ఉన్నటువంటి భూభాగమని తెలంగాణ చరిత్రకారులు బలంగా వాదిస్తున్నారు. అలానే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఉన్నటువంటి కీసర అనేటువంటి ప్రాంతాన్ని కూడా విష్ణుకుండీనులు కొంతకాలం పాటు తమ రాజధానిగా పరిపాలించారు. విష్ణుకుండీనులు కీసరలో రామలింగేశ్వర ఆలయాన్ని నిర్మించారు. అంటే విష్ణుకుండీనుల పరిపాలనా కాలంలో శైవ వైష్ణవ సాంప్రదాయాలను కలిపి ఉంచేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. అందుకే రామలింగేశ్వర ఆలయం ప్రస్తుతం తెలంగాణలోని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఉన్నటువంటి కీసర అనేటువంటి ప్రాంతాన్ని కూడా వీరు కొంతకాలం పాటు తమ రాజధానిగా పరిపాలించారు. అలానే ఇంద్రపాల నగరం లేదా తుమ్మలగూడెం ప్రస్తుతం తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి తుమ్మలగూడెం, దాన్ని ఇంద్రపాల నగరం అని పిలిచేవారు. ప్రాచీన కాలంలో దానికి శుక్రపురం అనేటువంటి మరొక పేరు కూడా ఉండేది. ప్రఖ్యాత తెలంగాణ చరిత్రకారుడైనటువంటి బిఎన్ శాస్త్రి అభిప్రాయం ప్రకారం విష్ణుకుండీనుల యొక్క తొలి రాజధాని ఇంద్రపాల నగరం లేదా తుమ్మలగూడెం. ప్రఖ్యాత తెలంగాణ చరిత్రకారుడు బిఎన్ శాస్త్రి, ఇతని శాసనాల శాస్త్రి అని కూడా వ్యవహరిస్తారు. శాస్త్రి గారి అభిప్రాయం ప్రకారం ఇంద్రపాల నగరం లేదా తుమ్మలగూడెం లేదా శుక్రపురం విష్ణుకుండీనులకు తొలి రాజధాని అనేటువంటిది ఈ చరిత్రకారునికి అభిప్రాయం. అలానే విష్ణుకుండీనులు కొంతకాలం పాటు విజయవాడను కూడా తమ రాజధానిగా పరిపాలించారు. దీనికి గల ముఖ్యమైనటువంటి ఉదాహరణ విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి దేవాలయం కింద విష్ణుకుండీనుల కాలంలో నిర్మించబడినటువంటి గుహాలయాలు మనకు కనిపిస్తాయి. అలానే విజయవాడకు అత్యంత సమీపంలో ఉన్నటువంటి మొఘల్ రాజపురం అనేటువంటి ప్రాంతం వద్ద కూడా విష్ణుకుండీనులు నిర్మించినటువంటి గుహాలయాలు మనకు ప్రజెంట్ కనిపించడం జరుగుతుంది. కాబట్టి విజయవాడను కూడా వీరు కొంతకాలం పాటు రాజధానిగా పరిపాలించారు. విజయవాడలో ఉన్నటువంటి దుర్గా మల్లేశ్వర స్వామిని వీరు భక్తితో ఆరాధించడం జరిగింది. విష్ణుకుండీనులు మరికొంతకాలం పాటు కోస్తాంధ్ర ప్రాంతంలోని ప్రస్తుత ఏలూరు జిల్లాలోని దెందులూరు అనేటువంటి ప్రాంతాన్ని కూడా తమ రాజధానిగా పరిపాలించారు. అంటే విష్ణుకుండీనులు రాజధాని ప్రాంతంగా దేన్ని గుర్తించారు, ఏ రాజధాని ప్రాంతంగా వారు పరిపాలించారు అనేటువంటి విషయం పట్ల చరిత్రకారుల మధ్య చాలా తీవ్రమైనటువంటి అభిప్రాయ భేదాలు ఉన్నాయి.
విష్ణుకుండినుల యొక్క రాజ్య స్థాపకుడిగా ఇంద్రవర్మను మనం గుర్తించవచ్చు. విష్ణుకుండినుల యొక్క రాజ్య స్థాపకుడు ఇంద్రవర్మ. ఇతని గురించినటువంటి సమాచారం పెద్దగా పురావస్తు శాస్త్రవేత్తలకు చరిత్రకారులకు అందుబాటులో లేదు. అనంతరం మొదటి మాధవవర్మ విష్ణుకుండిన రాజ్యాన్ని పరిపాలించాడు. ఈయనకు అవసిత వివిధ దివ్య అనేటువంటి బిరుదు ఉండేది. అవసిత వివిధ దివ్య అంటే దివ్యత్వ పరీక్షల ద్వారా నేర నిర్ధారణ చేయడం, దివ్యత్వ పరీక్షల ద్వారా నేర నిర్ధారణ చేయడం అనేటువంటిదే అవసిత వివిధ దివ్య. కొంతమంది చరిత్రకారుల ప్రకారం అవసిత వివిధ దివ్య అనేటువంటి ఈ బిరుదు రెండో మాధవరముకు ఉంది అని వ్యాఖ్యానిస్తున్నారు. అవసిత వివిధ దివ్య అనేటువంటి ఈ బిరుదు రెండో మాధవరముకు ఉందని మరికొంతమంది చరిత్రకారులు బలంగా తమ అభిప్రాయాలను వ్యక్తీకరించడం అనేటువంటి జరుగుతుంది. అతని తర్వాత మొదటి గోవిందవర్మ విష్ణుకుండిన రాజ్యాన్ని పరిపాలించాడు. మొదటి గోవిందవర్మ విష్ణుకుండిన రాజ్యంలో ఏకైక బౌద్ధ మతాభిమాని. ఇతను వైష్ణవుడైనప్పటికీ కూడా బౌద్ధ మతాన్ని అత్యంత గొప్పగా ఆరాధించడం అనేటువంటి జరిగింది. మొదటి గోవిందవర్మ మరియు ఇతని భార్య పరమ భట్టారిక లేదా పరమ మహాదేవి ఇద్దరు కూడా పోటీలు పడి మరి బౌద్ధ మతాన్ని ప్రోత్సహించడం జరిగింది. సో మొదటి గోవిందవర్మ ఇంద్రపాల నగరం అనేటువంటి ప్రాంతంలో గోవిందరాజు విహారాన్ని నిర్మించడం జరిగింది. దానికి పేన్కపర ఎన్మందల అనేటువంటి గ్రామాలను దానంగా ఇచ్చాడు. పేన్కపర ఎన్మందల. అలానే మొదటి గోవిందవర్మ తుమ్మలగూడెం శాసనం, మొదటి గోవిందవర్మ వేయించినటువంటి తుమ్మలగూడెం శాసనం తెలంగాణలో తొలి సంస్కృత శాసనం. ఈయన వేయించినటువంటి తుమ్మలగూడెం శాసనం, దాన్ని మొదటి తుమ్మలగూడెం శాసనం అని చెప్పేసి మనం ఇంతవరకే మాట్లాడుకున్నాం. మొదటి తుమ్మలగూడెం శాసనం తెలంగాణలో తొలి సంస్కృత శాసనంగా మనం గుర్తించవచ్చు. హైదరాబాదులోని చైతన్యపురి అనేటువంటి ప్రాంతంలో, ఎల్బీ నగర్కు సమీపంలో ఉన్నప్పుడు చైతన్యపురి అనేటువంటి ప్రాంతంలో బౌద్ధ మతస్థుల కోసం ఇతను కొన్ని విశ్రాంతి మందిరాలు నిర్మించినట్లుగా చైతన్యపురి ప్రాకృత శాసనంలో సమాచారం ఉంది. ఈ చైతన్యపురి ప్రాకృత శాసనం తెలంగాణలో తొలి ప్రాకృత శాసనం. తెలంగాణలో తొలి ప్రాకృత శాసనం చైతన్యపురి ప్రాకృత శాసనం మొదటి గోవిందవర్మ వేయించినటువంటి శాసనం. ఇతని తర్వాత రెండో మాధవర్మ విష్ణుకుండిన చక్రవర్తుల్లోనే అతి గొప్పవాడిగా పరిగణించబడినటువంటి ఇతను పరిపాలించడం జరిగింది. విష్ణుకుండినులో అతి గొప్ప చక్రవర్తి రెండో మాధవర్మ. రెండో మాధవర్మ పరమ బ్రాహ్మణ, దేవాదిదేవ, పరమేష్టి, త్రిసముద్రాధిపతి, త్రివర నగర భవనగత సుందరి హృదయ నందన. అంటే త్రివర నగరాల్లో ఉన్నటువంటి సుందరీమణుల హృదయాలను రంజింపజేసినవాడు అని అర్థం వస్తుంది. త్రివర నగరాలలో ఉన్న సుందరీమణుల హృదయాలను రంజింపజేసినవాడు రెండో మాధవర్మ. ఇతనికి ఉన్నటువంటి మరో బిరుదు జనాశ్రయ. జనాశ్రయ అనేటువంటి ఈ బిరుదు ఉండడం వల్ల ఇతను జనాశ్రయ చందో విచిత్తి, జనాశ్రయ చందో విచిత్తి అనేటువంటి ఒక చందోబద్ధమైనటువంటి కావ్యాన్ని రచించాడు అనేటువంటిది కొంతమంది చరిత్రకారుల యొక్క భావన. కానీ జనాశ్రయ చందో విచిత్తి అనేటువంటి ఈ గ్రంథాన్ని వాస్తవంగా గుణస్వామి రచించాడు. వాస్తవంగా గుణస్వామి రచించడం జరిగింది. రెండో మాధవర్మ ఇతను 11 అశ్వమేధ యాగాలు నిర్వహించాడు. ఆంధ్రదేశ చరిత్రలో అంటే రెండు తెలుగు రాష్ట్రాల చరిత్రలో అత్యధికంగా అశ్వమేధ యాగాలు నిర్వహించిన వాడు రెండో మాధవర్మ. ఆంధ్రదేశ చరిత్రలో అత్యధికంగా అశ్వమేధ యాగాలు నిర్వహించినటువంటి వ్యక్తి రెండో మాధవర్మ. ఇతను 11 అశ్వమేధ యాగాలను నిర్వహించాడు. అదే భారతదేశ చరిత్రలో అయితే కాదాంబ వంశ పరిపాలకుడు మయూర శర్మ
కాదాంబ వంశ పరిపాలకుడు మయూర శర్మ భారతదేశ చరిత్రలోనే అత్యధికంగా 18 అశ్వమేధ యాగాలు నిర్వహించడం జరిగింది. కాదాంబ వంశీకులు కర్ణాటకలోని వైజయంతి లేదా బనవాసి అనేటువంటి ప్రాంతాన్ని రాజధానిగా పరిపాలించడం జరిగింది. వైజయంతి లేదా బనవాసి ప్రాంతాన్ని కాదాంబ వంశీకులు తమ రాజధానిగా పరిపాలించారు. సో భారతదేశ చరిత్రలోనే అత్యధికంగా అశ్వమేధ యాగాలు నిర్వహించిన వాడు మయూర శర్మ అయితే, మన 2 తెలుగు రాష్ట్రాల చరిత్రలో అత్యధికంగా అశ్వమేధ యాగాలు నిర్వహించినటువంటి వ్యక్తి రెండో మాధవర్మ. అలానే ఇతను 16 రాజసూయ యాగాలను కూడా నిర్వహించడం జరిగింది మరియు నరమేధ యాగాన్ని కూడా నిర్వహించాడు. నరమేధ అంటే వ్యక్తిని చంపి ఆ యొక్క వ్యక్తి యొక్క రక్తాన్ని యజ్ఞవాటికలో పోసేటువంటి యాగాన్ని నరమేధ యాగం అంటారు. ఈ నరమేధ యాగ నిర్వహణ కోసం పినారక భట్టు అనేటువంటి ఒక బాలుని హతమార్చడం జరిగింది. రెండో మాధవర్మ యొక్క న్యాయ పరిపాలన చాలా గొప్పది. ఎంత గొప్పది అంటే ఒక బాలుని మరణానికి కారకుడైనటువంటి తన కుమారునికే రెండో మాధవర్మ మరణశిక్ష విధించాడట. రెండో మాధవర్మ కుమారుడు వేగంగా రథం తోలుకుంటూ వెళుతున్నప్పుడు ఆ రథం కింద పడి ఒక బాలుడు మరణించడం జరిగింది. ఆ బాలుని మరణానికి తన కుమారుని యొక్క నిర్లక్ష్యమే కారణమని గుర్తించినటువంటి రెండవ మాధవర్మ విచారణ ద్వారా తన కుమారుడు తప్పు చేశాడని నిర్ధారించుకొని తన కుమారునికి మరణశిక్ష విధించడం అనేటువంటి జరిగింది. సో ఈ విధంగా రెండో మాధవర్మ యొక్క న్యాయ పరిపాలన చాలా గొప్పది అని దగ్గపల్లి దుగ్గ కవి చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. రెండో మాధవర్మ ఈ విధంగా విష్ణుకుండిన చక్రవర్తుల్లోనే గొప్పవాడిగా మనం గుర్తించవచ్చు.